లక్ష్మి 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 అంతా శుభ్రంగా ఉంచాలి. రేపు తెల్లవారుజామున వచ్చి ఇక్కడంతా తుడవాలి, అర్థమైందా? పొద్దున్నే తుడవాలా? నాకు వేరే పనేమీ లేదు చూడు. లక్ష్మి ఏమైంది? లక్ష్మి లక్ష్మి చూడు. లక్ష్మి లక్ష్మి ఏమైంది? లక్ష్మి అన్నా, ఒక సమస్య. ఏంట్రా? అతని రూములో ఏమైంది? లక్ష్మికి ఏమైంది? అప్పుడు అతను ఆదరిచ్చిన మనకే ద్రోహం చేశాడా? గుడిలో అందంగా పాడాడనుకున్నాను. కృష్ణ వాళ్ళ అబ్బాయి ఏ తప్పు చేయడనుకున్నాను. కానీ నాకు అతను నమ్మక ద్రోహం చేశాడు. వాళ్ళ తండ్రి ఈ ఊళ్ళో ఎన్నో సంవత్సరాలున్నాడు. కానీ ఒక్కసారి కూడా అతని మీద ఏ చిన్న చెడ్డ పేరు కూడా రాలేదు. సరే, ఈ విషయం మన మధ్యనే ఉండాలి. సుభద్ర, నువ్వు శ్రీలక్ష్మిని పిలిచి మాట్లాడు. ఇప్పుడు నేను తనతో మాట్లాడదలుచుకోలేదు. మీరు వెళ్ళి వివాహానికి కావాల్సిన పనులన్నీ చూడండి. ఈ ఇంటికి సంబంధించిన అన్ని గొడవలు నేనే చూసుకుంటాను. ముందు వెళ్ళి వాడి పెట్టే బేడ తీసుకెళ్లి బయటపడేయండి. మావయ్య ఏంటిది? ఎప్పుడు బద్రి అన్నయ్య తీసుకెళ్తారు, ఇప్పుడు ఆయనకిస్తున్నావేంటి? అదేలాగా బద్రికి బదులుగా ఇంకోరికి ఇవ్వడం. ఇందులో నేను చెప్పడానికి ఏమీ లేదు. ఈ చిన్న విషయాలన్నీ దయచేసి పెద్ద చేయకండి. మావయ్య చేస్తున్నది నాకేం అర్థం కావట్లేదు. నువ్వైనా ఏంటో అడగన్నాయా? పూర్వీకంగా ఏం చేస్తున్నారో అదే మనము పాటించాలి. కానీ ఇప్పుడు ఎందుకు ఇవంతా మారుస్తున్నారని నాకు అసలేం అర్థం కావట్లేదు. నువ్వు వెళ్ళు. అనయ్య, నాకు ఇది అసలే నచ్చట్లేదు. ఉన్ని మాట్లాడుకు. మామయ్య ఇష్ట ప్రకారమే జరగనివ్వు. ఇకపై కొద్ది కొద్దిగా ఆయన దగ్గర మనం మంచి పేరు సంపాదించాలి. ఇంకా వంట చేస్తూనే ఉన్నావు? టైం 10 అయిపోయిందే తల్లి. శేషు వచ్చాడంటే రంకెలేస్తాడు. నన్ను ఏం చేయమంటారు? ఆ దేవుడు నాకు 2 చేతులే ఇచ్చారు. నేను సాంబార్ పెడతానా లేక తనని చూస్తానా నాకేం అర్థం కాలేదు. నేను వచ్చే వరకు అలాగే నిల్చుని ఉండాలనా? బాగోలేదని చెప్పొచ్చు కదా. 4 రోజుల నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ఎందుకే అదోలా ఉన్నావు నువ్వు? వేళకి తిండి కూడా తినడం లేదు. ఏదో దెయ్యం పట్టిందాల్లా ఉన్నావు. ఏమైందో చెప్పమ్మా. ఏంటమ్మా ఏమైందో చెప్పు తల్లి. ఏంటమ్మా? ఏంటి వాంతి చేసుకుంటుంది? ఏమైంది? ఎందుకు వాంతులు చేసుకుంటుంది? నాకు తెలియట్లేదే. ఏం లేదని చెప్తోంది. ఏమైంది చెప్పు. ఏమైందమ్మా? ఏం జరిగిందో తెలియట్లేదే. ఈశ్వరా, రా రా. నమ్మక ద్రోహి, కుటుంబం మాన మర్యాదలే తీసావు. ఇక నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఉన్నావంటే నేనే నిన్ను నరికి చంపేస్తాను. పోవే బయటికి. అసలు ఏం జరిగిందో మనం తెలుసుకుందామండి. మీరు కాస్త. సుభద్ర, తను చెడిపోయి వచ్చింది. ఈ విధమైన అసభ్యాలు ఈ ఇంట్లో జరగకూడదు. అది మాత్రమే కాదు, ఈ ఊర్లో నాకంటూ ఒక గౌరవం ఉంది. ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కొంచెం ఆలోచించు సుభద్ర. అక్కమైన ఈ విధంగా ఉంటే చెల్లెల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇక మీదట ఈ ఊరి వాళ్ళకి నా ముఖం చూపించలేను. మామయ్య, తరిమి కొట్టాల్సింది వీణ్ణి, శ్రీలక్ష్మిని కాదు. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు నిలబడి ఉన్నాడు చూడు. నిన్నేం చేయాలి చెప్పు.
శ్రీలక్ష్మిని తప్పుగా అనకండి. తన జీవితం పాడైపోయినా సరే తనంటే నాకు చాలా ఇష్టం. నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను. నోర్మోయ్! పెద్ద త్యాగి నువ్వు తను వెంటే వెళ్ళు. ఇక్కడెవరైనా తన గురించి మాట్లాడితే మీరు కూడా తన వెంటే వెళ్ళండి. కాస్త ప్రశాంతంగా ఉండరా శేషు. ఒరే శేషు, ఒరే చూడండి రా నాయనా. భద్రన్న, శ్రీలక్ష్మిని నేను ఎక్కడికైనా తీసుకువెళ్ళిపోనా? వాణ్ణి వెళ్ళనివ్వండి. తను నీకేమీ వద్దు. మేము చేసిన పుణ్యమే పెళ్లికి ముందే తన గురించి మాకు తెలిసింది. లేదన్నా, తను చెడ్డ మనిషి కాదు. శ్రీలక్ష్మి నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని మీరు నాతో చెప్పారు కదా. నేను చెప్తే మొత్తం నమ్మేస్తావా? అబద్ధం చెప్పారా? నేను ఎంత విశ్వాసంగా ఉన్నాను. అందరూ మిమ్మల్ని నమ్మకూడదని చెప్పినా కూడా నేను మిమ్మల్ని నమ్మాను. నన్ను మీరు మోసం చేశారు కదూ. మీ గురించి ఈ ఊళ్ళో అందరికీ చెబుతా. ఇక్కడ గొడవ చేయకుండా వెళ్ళిపో. ఉని మమ్మల్ని ఎదిరించి నువ్వు ఏమైనా మాట్లాడితే నిన్ను ఊరికే వదిలిపెట్టాము. కొంచెం కూడా మనసాక్షి లేని జంతువులా ఉన్నారు. ఇలా అన్యాయంగా నిందేస్తున్నారు. మీ నాన్న మనల్ని అనుమానించినప్పుడు కూడా నేను బాధపడలేదు. కానీ ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏమంటారో కాస్త ఆలోచించు. నేను మొక్కుతున్న భగవతి అమ్మగారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆ దేవుడికి మాత్రమే తెలుసు నిజంగా ఇక్కడ ఏం జరిగిందని. ఇక మీదట తనని నేనే చూసుకుంటాను. రా లక్ష్మి, పద. నేనున్నాను లక్ష్మి నీకు. తప్పకుంటున్నాను కదా. ఇలా జరుగుతుందని నేను అసలు అనుకోలేదు. వాతావరణ సూచన ప్రకారం తుఫాను ఉంది అంటున్నారు. కొంతకాలం బయటూరు వెళ్దామని అనుకుంటున్నాను. చాలా మంచి నిర్ణయం. వెళ్తే ఊరికి ఇంటికి కూడా మంచిదే. అవును, నువ్వు అసలు ఏ ఊరు వెళ్తున్నావు? తమిళనాడుకి. అక్కడ నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? మన ఊరు వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు కదా. ముళ్ళై పెరియార్ డ్యామ్ ఉంది. ఓ, నాకు చాలా కనెక్షన్ ఉంది. ఓ, తప్పకుండా వెళ్తా. అందుకే మంచిదని చెప్తున్నా. ఎవరైనా దిగాలా? చెప్పండి త్వరగా. ₹50. పోనీ పోనీ. వాసు అన్న, ఆ? తను మన మృదుయే కదా? అవును, తనలాగే ఉంది. కూడా ఉన్న ఆ అమ్మాయి ఎవరు? ఉమ్, అడిగిన వెంటనే వెళ్ళారు, చూసావా? మనల్ని ఎవరైనా ఇలా చూస్తే 4 రకాలుగా మాట్లాడుకుంటారు. ఇలాంటి పరిస్థితిలో ఎవరికి ఎలాంటి నిజం మనం చెప్పలేము. వాసు మామయ్య ఎప్పుడూ అక్కడున్న టీ అంగట్లోనే టీ తాగడానికి వస్తారు. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే దాన్ని ఊది చాలా పెద్దది చేస్తారు. అందువల్ల మనం ఇక్కడి నుంచి ఏదో వెళ్ళిపోతాం. విషయం ఎవరో అడిగి వెళ్ళి వస్తాను. అన్నీ తెలుసుకురా. ఏ మృదు, చూసావా, నేను చెప్పాను కదా, పద వెళ్దాం, పద. ఏంట్రా ఇప్పుడే వస్తున్నావా? ఎవర్రా ఈ అమ్మాయి? చూస్తే పెళ్ళైన అమ్మాయిలా ఉంది. పద వెళ్దాం. ఏమిటో కన్ఫ్యూషన్గా ఉందే. మృదురాం, తిరికోణమల, పాలకాడు. అడ్రస్ కరెక్ట్. నానా, ఏంటమ్మా? మార్కెట్కి వెళ్ళొస్తాను. ఆయన వెళ్ళి చాలా రోజులయ్యాయి. లెటర్ వేసొస్తాను. ఆయన వెళ్ళేటప్పుడు ఆయన దగ్గర నుంచి అడ్రస్ కూడా తీసుకున్నాను. ఆయనతో మాట్లాడకుండా నాకు రోజు గడవట్నే లేదు నాన్న. మీరు వచ్చాక వెళ్దామని కాచుకున్నాను. వెళ్ళేసి త్వరగా వచ్చేస్తా.
అనవసరంగా అవుట్ అయ్యాను.